హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి వ్లాగ్స్. ఈరోజు నేను ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూపించబోతున్నానండి. ఆల్రెడీ నేనైతే అవి లైనింగ్ అండ్ ఒరిజినల్ అటాచ్ అయితే చేసేసాను. నాకెందుకో వీడియో అప్లోడ్ చేయాలనిపించింది. అంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ కోసం నా ఫ్రెండ్స్ కొంతమంది నేర్చుకునే వాళ్ళైతే ఉన్నారు. వాళ్ళైతే నా యూట్యూబ్ ఛానల్ చూస్తారు ఖచ్చితంగా. వాళ్ళు అడిగారనమాట చాలాసార్లు వీడియోస్ పెట్టు అని చెప్పేసి. అయితే షూట్ చేయడానికి మెయిన్ నాకు టైం ఉండట్లేదు. పండగ సీజన్ కదా! అందుకని చేయలేకపోతున్నాను. కానీ చూడండి నేను ఎలా స్టిచ్ చేస్తున్నాను అనేది చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే స్టిచ్చింగ్ అనేది అందరూ చేస్తారు. కానీ ఫినిషింగ్‌గా కుట్టడం అనేదేంటంటే ఒక ఆర్ట్ అండి. అది అందరికీ రాదు. అందులోనూ ఏంటంటే ప్రాక్టీస్ చేయాలండి. ప్రాక్టీస్ చేస్తే ఎవరు ఏది చేయలేరు అనేదైతే ఉండదు ఖచ్చితంగా. ఏంటంటే మనం ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ పెట్టి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఏ వర్క్ అయినా ఎవరైనా చేయగలరు. మెయిన్ ఏంటంటే స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకి పేషెన్స్ అనేది ఎక్కువ ఉండాలండి. ఫస్ట్‌లో ఏంటంటే ప్లెయిన్ బ్లౌజెస్ పైన స్టిచ్చింగ్ అనేది ప్రాక్టీస్ చేయాలి. ప్లెయిన్ బ్లౌజెస్ కరెక్ట్‌గా సెట్ అవుతున్నాయి అన్నప్పుడు లైనింగ్ బ్లౌజెస్‌కి రావాలి. ఫస్టే లైనింగ్ కుట్టడం అనేది మాత్రం కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే ఆ లైనింగ్ అటు ఇటు జరిగిపోతూ ఉంటుంది. అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టాలి కాబట్టి కొంచెం కష్టం అవుతుంది. చూడండి నేను ఇక్కడైతే హుక్స్ పట్టి వేస్తున్నాను. అది ఎంత ఫినిషింగ్‌గా వస్తదో అనేది ఒకసారి మీకైతే చూపిస్తాను నేను వేసిన తర్వాత. అది ఏంటంటే పైనుంచి క్లాత్ పెట్టి నార్మల్‌గా స్టిచ్ చేసేసి కొంతమంది ఫోల్డ్ చేసేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే మనము ముందు ఫోల్డ్ చేసి స్టిచ్ వేయడం వల్ల ఏంటంటే బ్యాక్ చేసినప్పుడు లోడింగ్ వస్తదనమాట వర్క్. అలా చేయడం నేర్చుకుంటే మనం ఎవరికీ చెప్పక్కర్లేదు కుడుతున్నాము మాకు బ్లౌజెస్ ఇవ్వండి అని చెప్పి. వాళ్ళే మన స్టిచ్చింగ్ చూసి ఒక్కసారి ఇచ్చిన వాళ్ళు మళ్ళీ ఇస్తున్నారంటే అప్పుడే మీకు అర్థమైపోతుంది మీ స్టిచ్చింగ్ ఎలా ఉంటుందని చెప్పి. చూసారు కదా ఎంత ఫినిషింగ్‌గా వచ్చిందో. బ్లౌజ్ ఎప్పుడు కూడా కస్టమర్‌కి సాటిస్ఫై అయ్యేలా కుట్టాలండి. ఏంటంటే కొంతమంది ఎంత బాగా కుట్టినా సరే తీసుకెళ్ళిన తర్వాత ఏంటంటే డబ్బులు ఇవ్వడానికి వచ్చేసరికి అక్కడ బాలేదు, ఇక్కడ బాలేదు, లేదు అంటే ఇంకా కొంచెం లెంత్ పెట్టాల్సింది, ఇంకా కొంచెం చేతులు షార్ట్ చేయాల్సింది, ఇలా ఏదో ఒక రీజన్ చెప్తారు. వాళ్ళు అలా అన్నారని చెప్పి మన కాన్ఫిడెన్స్ అయితే మనం అస్సలు కోల్పోకూడదండి. ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు నచ్చితేనే వాళ్ళు రెండోసారి వచ్చి ఇస్తారు మనకి. కాబట్టి ఎవరో ఏదో అన్నారని కాదు. మీరు వర్క్ ఫినిషింగ్ 100% నేర్చుకుంటే ఎవ్వరి కోసం కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నా వీడియోస్ చూడండి. నేనైతే ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను ఇందులో స్టిచ్చింగ్ వీడియో, ఫుల్ వీడియో. ఇది కూడా చూసిన తర్వాత మీకు ఇంకేమైనా క్లారిటీగా కావాలి అంటే బ్లౌజ్లో ఏదైనా పార్ట్ ఎలా స్టిచ్ చేయాలో మీకు తెలియనప్పుడు మీకు అదేమైనా కావాలి అంటే నాకు కామెంట్స్లో అడిగితే నేను ఖచ్చితంగా ఆ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళైతే వీడియోస్ చూడండి, మీకైతే యూస్ఫుల్గానే ఉంటాయి. నేను ఇంకా కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా పెడతాను. నాకు కొంచెం బిజీగా ఉంది, అందుకని ఇప్పుడైతే నేను ప్రజెంట్ చేయలేకపోతున్నాను. నాకు కొంచెం ఫ్రీ టైం అయినప్పుడు నేను స్టిచ్చింగ్ అండ్ కటింగ్ కూడా వీడియోస్ పెడతాను. ఎవరైనా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళు ఉంటే ముందు మీరు స్టిచ్చింగ్ పైన ఫోకస్ చేయండి. కటింగ్ అనేది మీరు కుడుతూ ఉంటే మీకు మెజర్మెంట్స్ అనేవి అర్థమవుతాయండి. అంటే కొంతమందిది సైజ్ అంటే ఒక 32 బ్లౌజ్ ఉందనుకోండి, వాళ్ళకి ఎలా ఉంటుందంటే కొంతమందికి 32 బ్లౌజ్ ఉన్నా కూడా అది ఏంటంటే సైజెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. అంటే 32 చెస్ట్ సైజ్ ఉన్నా కూడా నడుము దగ్గరికి వచ్చేసరికి ఇంకా కొంచెం సన్నగా ఉండడం, లేదు అంటే ఇంకా కొంచెం లావుగా ఉండడం. అలాంటి వాళ్ళకి ఏంటంటే మనం నార్మల్ మెజర్మెంట్స్తో కట్ చేస్తే సరిపోవు. అలాంటప్పుడు ఏంటంటే అందులో చిన్న చిన్న చేంజెస్ చేస్తూ కట్ చేయాలన్నమాట. నేను అవన్నీ క్లియర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఎవరికైనా వీడియోస్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్స్లో అడగండి. మీకు ఏ వీడియో కావాలి అంటే స్పెసిఫిక్గా కటింగ్ కావాలా, స్టిచ్చింగ్ కావాలా, మోడల్స్ కావాలా అనేది నాకు కామెంట్స్లో అడిగితే నేనైతే అప్లోడ్ చేస్తాను. ప్రతిదీ మీకు క్లియర్గా తెలియాలని చెప్పి ఏ పార్ట్‌కి పార్ట్ నేను కట్ చేస్తూ కుడుతున్నాననమాట. ఇది చూడండి క్రాస్ పట్టీ కోసం అనమాట.
అంటే మెడ తిప్పుతాం కదా! ఆ క్లాత్ కోసము ఉన్న క్లాత్‌నంతా కూడాను ఒక స్టిచ్ వేసి మొత్తం పెద్దగా చేసుకున్నాను క్లాత్‌ని ఒకేసారి. దాన్ననమాట ఇలా రిబ్బన్స్ లాగా కట్ చేసేసి క్రాస్‌లో ఆ పీసెస్ అన్నీ అటాచ్ చేసేసుకోవాలి. అటాచ్ చేసుకొని అది మెడకి పట్టి తిప్పుతాం కదా! దానికోసం అనమాట. ఆల్రెడీ స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకైతే ఇదేం పెద్ద ఇదేం కాదు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇది యూస్‌ఫుల్‌గా ఉంటది. అందుకనే చూపిస్తున్నా ఇది కూడా వీడియోలో. క్రాస్ కరెక్ట్‌గా ఉంటేనే మనం మెడ తిప్పేటప్పుడు చాలా ఫినిషింగ్‌గా ఇంకా మెడ తిప్పడానికి కూడా చాలా ఈజీగా అయిపోతదనమాట. క్రాస్‌గా లేకపోతే పీసెస్ కొంచెం స్ట్రెయిట్‌గా ఉన్నా కూడా అది మెడ తిరగదనమాట. కొత్తగా కుట్టే వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బందవుతది. అందుకని క్రాస్‌లో ఎలా తీసుకోవాలో నేనైతే క్లియర్‌గా చూపిచ్చాను కదా! సో, అలా తీసుకున్న తర్వాత దాన్నేమో బ్లౌజ్ పైన పెట్టేసి ఇలా స్టిచ్ చేసుకోవడమేని. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఖచ్చితంగా నేర్చుకోవడానికైతే ఈజీగా ఉంటది. ఏంటంటే స్కిప్ చేసేసి తర్వాత అర్థం కాలేదు అంటే ఇంక దానికి అర్థమే లేదు. కాబట్టి వీడియోని ఒకటికి 2 సార్లు నీట్‌గా చూసి నేర్చుకోండి. బ్లౌజెస్ అనే కాదు, బేబీస్‌వి లెహెంగాస్, ఇంకా ఫ్రాక్స్, తర్వాత మామూలుగా టాప్స్, కాటన్ టాప్స్, చుడీదార్స్, ఇలా ప్రతీది కూడాను నేను ఇంకా ముందు ముందు వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికైతే ట్రై చేస్తాను. అంతేకాకుండా మా హస్బెండ్ కూడా టైలరే కావడంతోని తను జెంట్స్ వర్క్ చేస్తారు. తను స్టిచ్ చేసినప్పుడు కూడా షర్ట్ ఎలా స్టిచ్ చేయాలా అనేది గూడా నేను చూపిస్తాను. ఎవరికైనా యూజ్ అవుతది అని నేను అనుకుంటున్నాను. ముందు స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకి ఎవరికైనా కూడా ముందు కుట్టడం అనేది కరెక్ట్‌గా రావాలండి. మీకు ఎక్కువ ప్రాక్టీస్ అవ్వాలంటే ఏం చేస్తారంటే ఫస్ట్ స్ట్రెయిట్‌గా స్టిచ్ వేయడం అనేది నేర్చుకోండి. స్ట్రెయిట్‌గా కుట్టు వేయడం, ఆ కుట్టు అటు ఇటు క్రాస్‌గా వెళ్ళకూడదు. అలా వెళ్తే ఏంటంటే మీరెంత బాగా కుట్టినా గూడా ఫినిషింగ్‌గా అయితే కనిపించదు బ్లౌజ్ కానీ, ఇంకా ఏవైనా ఏం కుట్టినా గూడా నీట్‌గా అయితే కనిపించవు. సో, ఫస్ట్ స్టిచ్ అనేది స్ట్రెయిట్‌గా వేయడం నేర్చుకోండి. ఆ తర్వాత కర్వ్స్ తిప్పడం నేర్చుకోండి స్పీడ్‌గా. అలా నేర్చుకున్న తర్వాత మీరు డైరెక్ట్‌గా బ్లౌజెస్ కానీ, లేదు అంటే ఇంకేమైనా కుట్టినా సరే అప్పుడు మీకు క్లియర్‌గా వస్తదనమాట ఏదైనాను. చూడండి నేను కుట్టేటప్పుడు చూస్తున్నారు కదా! ప్రతీది కూడా క్లాత్‌ని అడ్జస్ట్ చేస్తూ నీట్‌గా పెట్టుకుంటూ ఎక్కడికక్కడ బ్లౌజ్‌ని పక్కన పెట్టుకొని మెజర్ చేసుకొని నేను మార్క్ వేసుకొని స్టిచ్ చేస్తున్నా. అలా వేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి బ్లౌజ్ కొంచెం కూడా డిఫరెన్స్ రాదు. వాళ్ళు ఎలా అయితే ఇచ్చారో యాజ్ ఇట్ ఈస్‌గా వస్తదనమాట వాళ్ళకి. అప్పుడు వాళ్ళు కంప్లెయింట్స్ చేసినా గూడా మీరిచ్చిన బ్లౌజ్ ఇలానే ఉంది. సేమ్ నేను యాజ్ ఇట్ ఈస్‌గా ఇలానే పెట్టాను అని వాళ్ళకి మెజర్ చేసి చూపించడానికైతే బావుంటుంది మనకి. చాలామందయితే నా వీడియోస్ చూస్తున్నారు గానీ, లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇంకా సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్‌తో అయితే నేనొస్తాను. ఎప్పుడైనా మనం ఒక వర్క్ చేస్తున్నామంటే దానికి మనకి ఎవరైనా ఎంకరేజ్ చేస్తే ఇంకా ఇంకా చేయాలనిపిస్తది గదండీ! సో, నేను కూడా ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నా అంటే నేను చేసే వర్క్‌ని మీకు చూపిస్తున్నా. చూపించడానికి కూడా నేను షూట్ చేయాలి, ఎడిట్ చేయాలి, పోస్ట్ చేయాలి. సో, ఇదంతా నేను చేస్తుంది ఎవరి కోసం? మీకోసమే గాబట్టి మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్‌ని సపోర్ట్ చేస్తే నాకింకా ఇంకా మంచి వీడియోస్ అయితే చేయాలి అనిపిస్తదనమాట. సో, చూసారు గదా! బ్లౌజ్ అయితే ఇలా మొత్తం అంతా కుట్టిన తర్వాత లాస్ట్‌లో ఒక స్టిచ్ అలా వేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి అవి పోగులొచ్చేయకుండా ఉంటాయి. మీరు ఇంటర్లాక్ చేసుకుంటే ఇంకా కూడా నీట్‌గా ఉంటాయి. కానీ ఇంటర్లాక్ మిషన్ నా దగ్గర లేదు. నేను బయటికి వెళ్లి చేయించాలని జెప్పేసి నేనైతే లాస్ట్‌లో అలా ఒక స్టిచ్ అయితే వేసేస్తాను. ఇంకా కొంచెం పట్టు శారీస్ లాంటివైతే బయటికి తీసుకెళ్ళి చేయించేస్తాననమాట. చూడండి డాట్స్ పెడుతున్నాను. ఆ డాట్స్ అనేది అక్కడి నుంచి ఎగ్జాక్ట్‌గా 4 ఇంచెస్ అనమాట. అంటే 14 ఇంచెస్ బ్లౌజ్‌కైతే 4 ఇంచెస్. ఇంకా కొంచెం పెద్ద బ్లౌజ్ 15 ఇంచెస్ అయితే 4 ½ డాట్స్ పెట్టాలి బ్యాక్ సైడ్. ఆ డాట్స్ అనేది మనం ఎంత పెట్టుకుంటే బ్యాక్ ఫిట్టింగ్ అనేది అంత నీట్‌గా వస్తదనమాట బ్లౌజ్. చూడండి బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత ఒకసారి అలా మెజర్ చేసేసుకుంటే మనకి ఎగ్జాక్ట్‌గా తెలిసిపోతదనమాట. అంతే.